నైట్రోజన్ బాంబు ద్వారా ఇజ్రాయెల్ దేశానికి స్వాతంత్రాన్ని తీసుకుని వచ్చాడు ఆ బాంబు తయారు చేసినటువంటి ఒక్క యూదుడు. మొదటి ప్రపంచ యుద్ధంలో జరిగినటువంటి యెహోవా దేవుని కార్యం ఇది. టైటస్ అనే రాజు ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా ఘోరాతి ఘోరంగా కాల్చి చంపాడు. యెరూషలేము పట్టణాన్ని ఆయన కాల్చివేశాడు. ఈ విధంగా చాలామంది యూదులను చంపేశాడు. మిగిలిన వారు, బ్రతికున్నవారు ఆ దేశాన్ని విడిచి పారిపోయి ఎక్కడ అనేక దేశాల్లో వాళ్ళు తలదాచుకున్నారు. ఆ తర్వాత అనేక దేశాల రాజులు కూడా వాళ్ళని చంపేశారు. అయితే ఈ టైటస్ అనే ఈ చక్రవర్తి పోతూ పోతూ ఈ ఇజ్రాయెల్ దేశం లేదు, అసలు వరల్డ్ మ్యాప్లోనే ఈ కొట్టివేయబడింది ఇజ్రాయెల్ దేశం. ఈ టైటస్ పోతూ పోతూ ఇజ్రాయెల్ దేశానికి శత్రువైనటువంటి ఫిలిస్తీయులకి ఆ భూభాగాన్ని అప్పగించాడు. పోతూ పోతూ ఏం పేరు పెట్టాడంటే ఆయన ఫిలిస్తియన్ అని పేరు పెట్టాడు. ఆ తర్వాత అది పాలస్తీనాగా పేరు వచ్చింది. ఆ విధంగా అప్పటి నుండి ఇజ్రాయేలు ప్రజలు దేశం అంతా కూడా వాళ్ళు ప్రపంచం అంతా కూడా చెదిరిపోయారు. అసలు ఎందుకు ఇలా జరిగిందంటే యేసు ప్రభువుని సిలువ వేయమని యేసు ప్రభువారికి అవిధేయులుగా జీవించారు. యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేయమని, యేసు ప్రభువుని చంపమని యూదులే యేసు ప్రభు సిలువ వేయటానికి కారణమయ్యారు. ఆ విధంగా దేవుడి మాట వినకపోవటం వల్ల ఆ యూదులకి ఇంత భయంకరమైన మారణ హోమం సంభవించింది. అయితే దేవుడు అబ్రహాముకి ఒక వాగ్దానం చేశాడు. చెదిరిపోయిన ఇజ్రాయెల్ అందరినీ కూడా నేను రప్పిస్తాను, మళ్ళీ సిగురిస్తుంది మీ దేశం. ఇచ్చిన నీ నిబంధన ప్రకారం మరలా ఆ అన్ని జనాంగులు ఆక్రమించినటువంటి ఆ భూభాగం అంతటిని కూడా మరలా వాళ్ళు స్వాధీనపరుచుకుంటారని అబ్రహాంకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని ఆ దేవుడు నెరవేర్చడం కోసం యూదులందరూ కూడా కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఏడుస్తున్నారు. ఇజ్రాయెల్ దేశం అసలు వరల్డ్ మ్యాప్లోనే లేకుండా అయిపోయినట్టుగా పరిస్థితి అయిపోయింది. అప్పుడు ఆ సమయంలో దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని చేశాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో దేవుడు ఎలాంటి కార్యం చేశాడంటే, మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్కి, జపాన్కి, జర్మనీకి యుద్ధం ఘోరంగా జరుగుతోంది. బ్రిటన్ దేశానికి, జర్మనీ దేశానికి యుద్ధం జరుగుతోంది. అయితే ఈ బ్రిటన్ దగ్గర ఆ బాంబులు, తుపాకులు, యుద్ధ సామాగ్రి మొత్తం అయిపోయింది. ఇక వీళ్ళు ఓడిపోయే స్థితిలోకి వచ్చేసారు. అయితే బ్రిటను ఓడిపోయిందంటే అవమానం. ఎందుకంటే రవి అస్తమించిన సామ్రాజ్యం అని దానికి పేరుంది. ఆ టైంలో దేవుడు ఒక యూదుడను, ఒక యవనస్తులను లేపాడు. అతడు గాలిలో నైట్రోజన్ బాంబుని కనుక్కున్నాడు ఆ యూదుడు. అది గాలిలో 90% అది గాలి ఉంటుంది. అలాంటి బాంబును తయారు చేసి ఆ బ్రిటన్కి ఆ రాజుకి ఇచ్చేశారు. ఆ రాజు ఆ బాంబు వేయటం వల్ల వాళ్ళు ఈ జర్మనీ మీద అత్యధికమైన విజయాన్ని సాధించారు. వాళ్ళు ఆ దేశం మీద విజయం పొంది ఈ గౌరవాన్ని నిలబెట్టుకున్నారు ఈ బ్రిటన్ దేశం. ఆ సమయంలో ఇక బ్రిటన్ వైస్ ఛాన్సలర్ మన ఆపద కాలంలో ఓడిపోయే టైంలో మన పరువును కాపాడటానికి
నైట్రోజన్ బాంబుని కనిపెట్టింది ఎవరు, వాడిని నా ముందుకు తీసుకురండి అన్నాడు. అప్పుడు అతన్ని తీసుకుని వచ్చారు. అడిగాడు, నీవెవరివి, అసలు ఏ జాతి మీది అని అడిగితే అతని పేరు అన్నాడు, నేను యూదుడను అని గర్వంగా చెప్పాడు. అతని పేరు చెయిమ్ ఇజ్మాన్. అప్పుడు అతను గాలి ద్వారా నైట్రోజన్ బాంబును కనుగొన్నాడు. జననమేపై విజయాన్ని సాధించి పెట్టాడు. అప్పుడు బ్రిటన్ వైస్ ఛాన్సలర్ అడిగాడు, నీకేం కావాలో చెప్పు అన్నాడు. అప్పుడు చెయిమ్ ఇమేజన్ అతను ఏమడిగాడంటే ఒక మాట అడిగాడు, మా జాతి వారు ప్రపంచం అంతా చెదిరిపోయారు, మరలా మా జాతి వారికి ఇజ్రాయేల్ భూభాగాన్ని మాకు అప్పగించండి అని కోరాడు. మాకు అప్పగించమని చెప్పాడు. అయితే ఖచ్చితంగా ఆ బ్రిటన్ వైస్ ఛాన్సలర్ మాట ఇచ్చాడు, మరలా తిరిగి మీ భూభాగాన్ని మీకు అప్పగిస్తాం అని యూదుడికి మాట ఇచ్చాడు. రెండవ ప్రపంచ యుద్ధం అప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం మాట ఇచ్చాడు, అలా వెయిట్ చేస్తున్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో మే 14, 1948 సంవత్సరంలో ఆ యొక్క రెండవ ప్రపంచ యుద్ధంలో ఇశ్రాయేల్ భూభాగాన్ని మరలా తిరిగి ఆ యూదులకు అప్పగించాడు. పాలస్తీనులందరినీ కూడా పక్కన పెట్టేసి ఆ ఇజ్రాయెల్ దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిచ్చాడు ఆ బ్రిటన్ ఛాన్సలర్. దేని స్తోత్రం కలుగునుక. అప్పుడు మరలా ఇజ్రాయెల్ దేశం సిగురించింది. నాటి నుండి నేటి వరకు అసలు వరల్డ్ మ్యాప్లోనే ప్రపంచంలోనే భూభాగం ఇజ్రాయెల్ దేశమే లేకుండా చేద్దామని అనుకున్నాడు. కానీ ఈ యొక్క దేవుడు అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఒక్క యూదుని లేపుకొని అతని ద్వారా దేవుడు కార్యం జరిగించి మరలా ఇజ్రాయెల్ దేశం సిగురింపు చేసినట్లుగా చేసి మళ్ళీ వాళ్ళకి స్వాతంత్ర్యాన్ని ఇచ్చి వాళ్ళ భూభాగాన్ని వాళ్ళకి అప్పగించాడు దేవుడు. దేని స్తోత్రం. ఈ రోజున మన జీవితంలో కూడా ఈ దేవుడు చేయబోతున్న అద్భుతమైన కార్యమే ఎలా ఉంటుందంటే మనం ఊహించని రీతిగా దేవుడు ఉంటుంది. ఈరోజు మన జీవితాల్లో దేవుడు చేసే కార్యం ఇదే. అందుకని ఆదికాండము 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 16వ వచనం అంటాడు, అమోరీల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు కనుక 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరు. నిశ్చయముగా తెలుసు అబ్రహాము చెప్పాడు. ఒక మాట ఆ దినమందే 18వ వచనం, యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది యూఫ్రటీస్ వరకు ఆ దేశం అనగా కనానీయులను పెరికవిజ్యులను మరి హిత్తీలను పేరు ఉజ్జీల రెఫాయిములను అమోరీలను కానాను పెర్గాషులను ఏబిషులను నీ సంతానం వారికి ఇచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేసెను. మరలా వాళ్ళు ఆక్రమించుకున్న ఆ భూభాగాన్ని దేవుడు ఆ శత్రువులను తరివేసి తన దేశాన్ని మరి ఇజ్రాయెల్ ప్రజలకు అప్పగించాడు ఆ ఒక్క యూదుడు ద్వారా. దేని స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో కూడా మన జీవితాల్లో కూడా దేవుడు చేయబోతున్న ఆశ్చర్యకార్యమే. అది ఎలా ఉంటుందో మనకు తెలియదు, ఆలస్యం అవుతుందే కానీ దేవుడు మన జీవితాల్లో ఆయన తగిన సమయమందు ఖచ్చితంగా మనకి కార్యం చేస్తాడు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఆ నిబంధన నెరవేరలేదని యూదులందరూ ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ రెండో ప్రపంచ యుద్ధంలో దేవుడు ఆయన మొదటి ప్రపంచ యుద్ధంలోని దేవుడు ఎంట్రీ అయ్యాడు యెహోవా దేవుడు. ఆ తర్వాత దేవుడు అద్భుతమైనటువంటి కార్యం యవనస్తుడి ద్వారా అతని ద్వారా ఆ యూదుడి ద్వారా జరిగించాడు. మళ్ళా ఇజ్రాయెల్ భూభాగాన్ని అప్పగించాడు, ఆ దేశానికి స్వాతంత్రం తెచ్చాడు. ఈ రోజున ఇజ్రాయెల్ ప్రపంచ దేశంలో నడుబొడ్డున ఇజ్రాయెల్ దేశాన్ని దేవుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా దేవుడు నిలబెట్టేశాడు. దేవుని స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఈ అద్భుతమైన కార్యాన్ని చేయబోతున్నాడు. నీ జీవితంలో అద్భుత కార్యం ఏదో ఒక టర్నింగ్ పాయింట్, ఏదో ఒక బ్రేక్ త్రూ నీ జీవితంలో దేవుడు అనుగ్రహించబోతున్నాడు. నీ కార్యాలు ఆలస్యం అవ్వచ్చు, చెదరిపోయిన నీ జీవితాన్ని, పోగొట్టిన జీవితాన్ని తిరిగి మరలా ఆయన రెండంతలుగా దయచేయబోతున్నాడు. కాబట్టి నీకు ఇచ్చిన వాగ్దానం నిబంధన దేవుడు ఎప్పుడు మర్చిపోడు.
ఆ వాగ్దానం పట్టుకు ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ఒక్క నైట్రోజన్ బాంబు కనిపెట్టినటువంటి యూదుడి ద్వారా ప్రభువా చెదరిపోయిన ఇజ్రాయేల్ దేశాన్ని, ఆ భూభాగాన్ని మరలా వారికి అప్పగించి వాళ్ళ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినట్లుగా ప్రభు నీ బిడ్డలమైన అందరూ కూడా ప్రభు అన్నిటిలో స్వాతంత్రం దయచేయమని దీవించమని, ప్రభా వారు పోగొట్టిన సమస్తాన్ని తిరిగి దయచేయమని యేసు క్రీస్తు నామములో ప్రభా వారికి ప్రతి అవసరతని తీర్చమని యేసు నుండి చున్నాము తండ్రి.